ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెలలో అంటే నక్షత్రాల వారీగా వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. మరి ఈ 3 నక్షత్రాలకు చెందిన జాతకులకి ఆగస్టు 6వ తేదీ నుంచి వాళ్ళకి ఎలాగుంటుంది, ఆగస్టు 5వ తేదీ నుంచి వాళ్ళకి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే చేపట్టిన పనుల్లో విపరీతమైన లాభాలని, సత్ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో అద్భుతమైన లాభాలని మీరు చవిచూస్తారు. అలాగే మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో కూడా మీరు విపరీతమైన ఆదాయాన్ని సంపాదిస్తారు. విపరీతమైన లాభాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం పెరగడం వల్ల నూతన వస్త్రాలని, మీకు నచ్చిన వస్తువుల్ని మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెలలో మీకు ఒక స్త్రీ పరిచయం అవుతుంది. పరిచయం అయ్యి అది స్నేహంగా మారుతుంది. ఆ స్నేహంగా మారి ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగా ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి. దాంతో మీరిద్దరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి, స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే నిద్రా సుఖం కూడా బాగా పెరుగుతుంది. అలాగే చాలా ఈ నెలలో ఈ నక్షత్ర జాతకులు కొంచెం ఆధునిక పోకడలతో ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే కొంచెం ఎదుటి వాళ్ళు చూడడానికి కొంచెం ఎక్కువగా రిచ్గా కనిపించడానికి, అలాగే అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా మీరు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మంచి మంచి శుభకార్యాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాల్లో కూడా మీకు ఎక్కువగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల వారికి ఆగస్టు నెల ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కూడా ఒత్తిడి మాత్రం వీళ్ళకి పెరగడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా, శారీరకంగా మీకు ఒత్తిడి బాగా పెరుగుతుంది. మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ మానసికమైన ఒత్తిడి కూడా మీరు సకాలంలో పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బాడీ పెయిన్స్ కూడా మీకు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అనవసరపు ప్రయాణాలు కూడా చేయడానికి, అలాగే ఎక్కువ ధనం వ్యయం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే తలనొప్పులు కానీ, జ్వరాలు కానీ, ఈ ఒత్తిడి సంబంధమైన సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీరు చేయాలనుకున్న టైంలో మీ పనులను పూర్తి చేయలేకపోతారు. దానివల్ల మీకు ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు మీ యొక్క బంధువులకి లేకపోతే మీకు మీ స్నేహితులకి మధ్య అభిప్రాయ భేదాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వేళకి భోజనం చేయకపోవటం, వేళకి నిద్ర లేకపోవటం, ఈ పరిస్థితులు కూడా మీకు కొంచెం మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది.
మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ శతభిష నక్షత్ర జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ ఆగస్టు నెలలో అనవసరపు ప్రయాణాలు ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే ధనం కూడా విపరీతంగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వేళకి భోజనం చేయకపోవటం, వేళకి నిద్ర లేకపోవటం, అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు జాగ్రత్తగా మీ విలువైన వస్తువులను ఉంచుకోకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే బంధుమిత్రులతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే మీ మీద నిందలు వేసేవారి సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా మీకు ఊరికనే కోపం వచ్చేయడానికి, అసహనం పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మీ పనులను పూర్తి చేయలేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకండి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ నెలలో ఈ భాద్ర నక్షత్ర జాతకులు ఈ నరాల సంబంధమైన సమస్యల నుంచి, అలాగే నరాల బలహీనత, అలాగే జ్వరాలు, తదితర సమస్యలు వీళ్ళు ఎక్కువగా బాధపెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి మొత్తం మీద చూస్తే ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన నక్షత్ర జాతకులందరూ కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శని జపం చేయండి. దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ యొక్క గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.